హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ రాగి కేక్ని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. దీన్ని రాగి బ్రౌనీ అని కూడా అంటూ ఉంటారు. పిల్లలకి ఎప్పుడు బయట కొన్న కేక్సే కాకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కేక్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాగి పిండి, బెల్లం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి మనం రాగి ఫ్లోర్ని ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో ఆ రాగి ఫ్లోర్ని అంతా కూడా కొంచెం సీవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం సీవ్ చేసి పెట్టుకోవడం వల్ల రాగి ఫ్లోర్లో ఏమైనా డస్ట్ అలా ఉన్నా సరే మనకి వచ్చేస్తాయి. అలానే మనకి కేక్ చేసినప్పుడు మనకు చాలా పఫీగా వస్తుందన్నమాట. ఇలా మనం ముందే సీవ్ చేసి పెట్టుకుంటే. ఇలా నేనైతే 2 కప్స్ రాగి ఫ్లోర్ని సీవ్ చేసేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి బనానాస్ యాడ్ చేసుకున్నాను. బనానా ఫ్లేవర్ కనుక మీకు కొంచెం ఎక్కువ రావాలనిపిస్తే మనకి రైప్ అవుతాయి కదా బనానాస్, అలా ఎక్కువగా పండిన బనానాని తీసుకొని ఇలా ఫోక్ తోటి స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్లేవర్ అంత ఎక్కువ వద్దు అని అనుకుంటే కనుక నార్మల్గా మనం తినేటట్టు ఉంటే చాలు బనానాస్. అలాంటి బనానాస్ తీసుకొని ఇలా ఫోక్ తోటి మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా బనానాస్ అన్నిటిని ఫస్ట్ ఫోక్ తోటి స్మాష్ చేసుకున్న తర్వాత బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు మిల్క్, 1 కప్పు ఆయిల్, అలానే మనం ఆల్రెడీ సీవ్ చేసి పెట్టుకున్నాం కదా రాగి ఫ్లోరు, ఆ రాగి ఫ్లోర్ 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 1 కప్పు బెల్లము, అలానే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండర్ యూస్ చేసి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యూస్ చేసుకోండి. చాలామంది బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేస్తారు. అవసరం లేదు, బేకింగ్ సోడా ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది మనకి. సో ఇలా బేకింగ్ సోడా యూస్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న నట్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాల్నట్స్, బాదం, అలానే క్రాన్బెర్రీస్ని యూస్ చేసుకున్నాను. మనకు కావాలనుకుంటే చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఒక 10 మినిట్స్ పాటు మిక్స్ చేయాలన్నమాట. ఇలా మనం మిక్స్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అవేమీ రాకుండా ఉంటాయి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రే పైన దా మెజర్మెంట్కి సరిపడా మనం పర్చ్మెంట్ పేపర్ని అయితే కట్ చేసేసుకొని దానిపైన ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనకి గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా దీంట్లో వేసేసి మనకు కావాలనుకుంటే అడిషనల్గా దీనిపైన కూడా మనం నట్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ నార్మల్గా స్లోగా ట్యాప్ చేయండి. మరీ గట్టిగా ట్యాప్ చేయని అవసరం లేదు. ఇలా మొత్తం ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఓవెన్ ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. 355 డిగ్రీస్ ఫారెన్ హీట్లో కానీ లేకపోతే 180 డిగ్రీస్ సెల్సియస్లో కానీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్నాక ఈ ట్రేని ఓవెన్లో ప్లేస్ చేసేసి ఒక 33 మినిట్స్ టైమర్ సెట్ చేయాలి. ఇది మనం ఓవెన్లో కానీ మైక్రోవేవ్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. సేమ్ టెంపరేచర్స్ తోటి మన కేక్ అనేది అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఈ పర్చ్మెంట్ పేపర్ని యూస్ చేశాను. ఈ పర్చ్మెంట్ పేపర్ మనకి హీట్ రెసిస్టెంట్ అనమాట, అందుకనేసి నేను ఇది కింద ప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టవ్ పైన చేద్దాం అనుకుంటే కనుక ఈ పర్చ్మెంట్ పేపర్ యూస్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఏదైనా బౌల్లో ఈ బ్యాటర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ పైన ఏదైనా వెడల్పు గిన్నెని తీసుకొని దాన్ని ముందుగానే హీట్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టాండ్ ప్లేస్ చేసి దానిపైన మనం ఈ బ్యాటర్ని అయితే దేంట్లో అయితే ప్లేస్ చేస్తామో ఆ బౌల్ ప్లేస్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 33 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉండనిస్తే మన కేక్ అనేది స్టవ్ పైన కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. అండ్ ఇలా మొత్తం కేక్ కుక్ అయిపోయాక మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకుంటే మనకి రాగి బ్రౌనీ అనేది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం దీనిపైన చాక్లెట్ సిరప్ని కూడా ప్లేస్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.